హలో అందరికీ ఈరోజు కొంచెం వర్షం పడతా ఉందన్నమాట. అందుకనేసి పనులు కూడా సరిగా లేవు. అందుకనేసి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఫంక్షన్, అందుకు బిజీగా ఉంది. చూసారు కదా, అన్ని ప్లేట్లన్నీ రెడీగా పెట్టింది, వంటలన్నీ చేసేసింది. వేడిగా ఈ ప్లేట్లలో పెట్టి అన్ని వాళ్ళకు డైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తుంది అనమాట. చాలా వెరైటీస్ చేస్తుంది ఆంటీ. నేను కూడా ఒక 2-3 నేర్చుకున్నా సింపుల్వి. మేము కొంచెం ఖాళీగా ఉన్నా, లేకపోతే ఈ సైడ్ వచ్చినా కూడా ఇక్కడికి వస్తామన్నమాట. చాలా వరకు ఇవన్నీ చేసి రెడీగా పెట్టేసింది. నిజంగా ఒక 2-3 గంటలు నిల్చోవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏమో 8-9 గంటలు కూడా అట్లే నిల్చొని పనిచేస్తుంది అనమాట. అంటే అన్నీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది నిల్చొని. నాకు కూడా ఒకరోజు అర్థమైంది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ సెట్ చేసుకుంటుంది అనమాట. పిల్లలకి ఏ దాంట్లో పెట్టాలి, వాళ్ళకి ఏ దాంట్లో పెట్టాలి, మొత్తం వీళ్ళు పింగాని యూస్ చేస్తారు కాబట్టి చాలా హెవీ వెయిట్ కూడా ఉంటాయి అనమాట. ఇట్లా మొత్తం అన్నీ చేసింది కదా, వీటన్నిటిని ఇట్లా మంచి ప్లేట్లలో పెట్టి డైనింగ్ టేబుల్ పైన పెడుతుంది అనమాట. ఆ తీసుకొని పోయే ప్రాసెస్ అలాంటివన్నీ చిన్నవి హెల్ప్ చేస్తూ ఉంటాం మేము వెళ్ళినప్పుడు. ఇవి వచ్చేసి వాళ్ళ పిల్లలకి అనమాట. ఇవి ఎగ్స్. తర్వాత ఇవన్నీ చేసింది కదా ఆంటీ, వీటిల్లో ఏవైనా కూడా ఏ ఉన్నా కూడా ఫుడ్ ఐటమ్ ఏం చేసినా కూడా ఖచ్చితంగా మాకు కూడా ఇస్తుంది. మేము కూడా తింటాం అనమాట. చాలా మంచి ఆవిడ, చాలా బాగా మాట్లాడతారు, బాగా పలకరిస్తారు, అన్నీ కూడా బాగుంటాయి అనమాట. అందుకే ఎక్కువ పోతూ ఉంటాం ఆ సైడ్కి వెళ్ళినప్పుడు. ఇవి వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళ కోసం ఇట్లా చేసింది ఆమ్లెట్. లోపలికి వచ్చి చిన్న క్లిప్ తీసుకుంటా, నేను ఒక చిన్న వీడియో తీసుకుంటానంటే ఓకే రా అని అనింది. జస్ట్ వెళ్ళి వెంటనే ఫాస్ట్గా తీసేసాను అనమాట. వీళ్ళు ఇంకా చాలా తక్కువ, వీళ్ళ ఇంట్లో, ఈ కువైట్ ఇంట్లో. మామూలుగా వేరే హౌసెస్లో అయితే పెద్ద ఫ్యామిలీస్ అలా ఉంటే కూడా చాలా వెరైటీస్ చేస్తారనమాట. ఇంట్లో కొంచెం తక్కువే. అన్నీ చేసేసి ఇలా డెకరేషన్ చేసిందనమాట, అన్నీ ఇక్కడ పెట్టేసింది.